తీవ్రమైన శత్రుబాధలున్నాయి. మా తప్పిదం లేకుండా శత్రువులు మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు. మాపై నిందారోపణలు చేస్తూ ఉన్నారు. మా మనసుకు బాధను కలిగిస్తూ ఉన్నారు. కానీ మేమేం చేయలేని పరిస్థితి అన్నటువంటి వారు గ్రహణ కాలంలో మీరు ఈ యొక్క మంత్రం జపం చేయండి. శత్రువులు మీ పాదాక్రాంతమవుతారు. ఈ యొక్క జపం చేయడానికి మీరు మీ గృహంలో ఒక దర్భాసనం పైన కూర్చోండి. దర్భాసనం తెచ్చుకోండి. ఈ కంకణం దర్భలతో చేసినటువంటి కంకణాన్ని మీ యొక్క కుడి చేతికి ధారణ చేసుకోండి. కూర్చోండి. స్వామివారి యొక్క మహామంత్రం ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష అనేటటువంటి మంత్రంతో పాటుగా మీరు అమ్మవారి యొక్క మహామంత్రం ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్ట ప్రదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ అని అమ్మవారి మంత్రంతో పాటుగా స్వామివారి మంత్రం కూడా జపం చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క గ్రహణ కాలం అంతా పట్టు స్నానం చేయాలి, విడుపు స్నానం చేయాలి. ఈ రోజున ప్రారంభించినటువంటి యొక్క మంత్రము ఖచ్చితంగా మీరు 5 మాలలు స్వామివారి మంత్రము, 5 మాలలు అమ్మవారి మంత్రము జపమైన తర్వాత గ్రహణ మరణాడు పాఠ్యం నుండి మరల అమావాస్య వరకు కూడా ప్రతిరోజు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయంలో రోజు స్వామివారి మంత్రం 5 మాలలు, 10 అమ్మవారి మంత్రం 5 మాలలు కూడా జపం చేయండి. అమావాస్య వరకు కూడా ఈ విధంగా చేయండి. శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీ పాదాక్రాంతం అవుతారు. మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ జోలికి రాకుండా వారిని అదుపాజ్ఞలో పెట్టేటటువంటి మహోన్నతమైనటువంటి శక్తి దేవత మంత్రాలు, ఈ 2 మంత్రాలు కూడా మీరు జపం చేయండి. శుభం.